ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య తరచుగా కులాల మధ్యలో ఒక వివక్ష లేకపోతే దళితులను కావచ్చు అణచబడ్డ వర్గాలను కావచ్చు ఎక్కువగా వీళ్ళని అంటే ఒప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు వీళ్ళని ఈ రెండు కమ్యూనిటీస్ని ఎక్కువగా అణచివేతకి గురి చేస్తున్నారు కొంతమంది. ఇక్కడ మనం కైకలూరు దానగుడిలో జరిగిన సంఘటన కావచ్చు లేకపోతే ఒంగోలు దగ్గర బండ్లమూడిలో జరిగిన సంఘటన కావచ్చు ఈరోజు అంతకుముందు పిఠాపురంలో మల్లంలో జరిగిన సంఘటన కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక ఎక్కువగా గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. అక్కడ దళితుల మీద వివక్ష జరుగుతుంది. ఈరోజు సాక్షాత్తు కులభావన పెంచుకోండి అని చెప్పిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురంలో మల్లంలో జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు అక్కడ ఒక కుల వివక్ష సంఘటన జరిగింది. స్కూలుకు వెళుతున్న చిన్న చిన్న పిల్లలని ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కాపు కులానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు అండ్ అతను కులం పేరుతో తిట్టడంతో పాటు అక్కడ ఉన్న అతన్ని చూసి అక్కడ ఉన్న పిల్లలు కూడా అక్కడ దళితులని దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలని కులం పేరుతో తిడుతూ వాళ్ళ మీద వివక్ష చూపిస్తున్నారు. దీనికి అంటే ఇక్కడ మనం ఆ చిన్న పిల్లలని ఎవరైతే కులం పేరుతో తిడుతున్నారో కాపు కమ్యూనిటీకి సంబంధించిన పిల్లల్ని వాళ్ళని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఏది చూస్తారో అదే మాట్లాడతారు, వాళ్ళు ఏది వింటారో అదే మాట్లాడతారు. మనం అరే తప్పురా అలా చేయకూడదురా అని చెప్పటం వేరు, మనం డైరెక్ట్గా పిల్లల మీద వివక్ష చూపిస్తున్నప్పుడు వాళ్ళు అది చూస్తారు. మనం ఏది చెప్తామో అది చెయ్యరు, మనం ఏది చేస్తామో వాళ్ళది నేర్చుకుంటారు. సో ఈరోజు ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి మరి వాడి పేరు సీనుబాబేనా ఐ టెల్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ. వాడు సీనుబాబు, వాడు ఇంగ్లీష్ మాస్టర్ అంట, వాడు శ్రీకాకుళం నుంచి వచ్చాడంట, వాడు ఓసీ కాప్ అంట, ఎండపల్లి కొత్తపల్లి మండలం కొత్తపల్లి మండలం ఎండపల్లి కాకినాడ జిల్లా జెడ్పిహెచ్ స్కూల్ ఇది. కాకినాడ జిల్లాలో కొత్తపల్లి అనే మండలంలో ఎండపల్లి అనే గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన ఒక సంఘటన చేసిన అంటే పిల్లల్ని కులం పేరుతో తిడుతూ మీరు మాలలో మీరు ఎస్సీలు మీరేం పేకలేరు అని చెప్పని మాట్లాడటం ఎంత దారుణం. మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? ఈ రోజుకి కూడా కుల వివక్షతో పిల్లల్ని తిడతం ఏంటి? మరి వాడు మదం బట్టి కొట్టుకుంటున్నాడా? కులభావన తెచ్చుకోండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఎందుకు మాటికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను అతని పేరు ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు కూడా చాలా చేదరింపుగా ఉంది. అతని పేరు మాట్లాడాలంటే చాలా చేదరింపుగా ఉంది. ఎందుకంటే ఒక ఫ్యాండమ్ పెట్టుకొని కొన్ని లక్షలాది మంది కళ్ళు మూసుకొని ఫాలో అవుతున్న గుడ్డి అభిమానంతో ఫాలో అవుతున్న కొంతమంది కొన్ని లక్షలాది మంది పిల్లలు యువత ఉన్నప్పుడు మీరు కులభావన తెచ్చుకోనైనా నాకు ఓటేయండి, మీరు కులభావనైనా తెచ్చుకోండి అని అంటే మీరు కాస్ట్ ఫీలింగ్ పెంచుకోండి అంటే ఏంటి దాని అర్థం? ఈరోజు మల్లంలో మొన్న జరిగిన వివక్ష కావచ్చు, ఆ సోషల్ డిస్క్రిమినేషన్ అనే ఇంపాక్ట్ కావచ్చు, ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మల్లంలో సోషల్ డిస్క్రిమినేషన్ మాలల మీద చేసింది కావచ్చు కాపులు, ఈరోజు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ పిల్లలు చెప్తున్న విషయం కావచ్చు. దీనికి ఎవరు కారణం? ఈజంట్ హీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కారణం కాదా? ఇలాంటి మాటలు కారణం కాదా? డైరెక్ట్గా మేబీ కారణం కాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఇలాంటి మాటలు కారణం కాదా? మరి లోఫర్ నా కొడుకులకి అంత ధైర్యం వస్తుందంటే ఈ రోజుకి రాజ్యాంగంలో దళితుల కోసం అణచబడ్డ వర్గాల కోసం అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం అప్రెస్డ్ కమ్యూనిటీస్కి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ పెడితే వాళ్ళని కులం పేరుతో ఒక మాట మాట్లాడినా కాస్ట్ స్లర్స్ ఉపయోగించినా దూషించినా
అది చట్టరీత్యా నేరం అని తెలిసినా మరి మాట్లాడుతున్నారంటే ఈరోజు హిందూ బంధువులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు మాట్లాడాలి వచ్చి. అరే లోఫర్ నా కొడుకులారా, మన కులంలోనో మన మతంలోనో ఉన్న వాళ్ళు మన మతంలో ఉండి మనందరం బంధువులం రా అని మాట్లాడాలి ఈరోజు. చిన్నపిల్లల్ని కులం పేరుతో తిట్టడం ఏంటండి? అంటే పెద్దవాళ్ళని తిట్టొచ్చని కాదు నా ఉద్దేశం. చదువుకుంటున్న పిల్లల్ని కులం పేరుతో తిడతారా? మదం బట్టి కొట్టుకుంటున్నారా నా కొడకల్లారా మీరు? వినండి ఒక్కసారి, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో పిల్లలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి మీరు. చాలా బాధ అనిపించింది ఆ తల్లి మాట్లాడుతుంటే. నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ ఇట్. ఆవిడ మాట్లాడుతూ ఏడుస్తుంది. ఆవిడ ఏంటండి మా పిల్లలు కూడా మాలాగే బతకాలా అని చెప్పని. అంటే వినండి, మీరు వినండి ఆవిడ ఏం మాట్లాడుతుందో మీరే వినండి ఒకసారి. నా పేరు లోకుమారండి. మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి. మా పిల్లలు ఇద్దరు నేను ఇలా కుర్రోడు బాగా చదువుకుంటుందని హాస్టల్ వేస్తే హాస్టల్లో ఉండకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తానమ్మా, ఇక్కడ జాయిన్ చేసి అనేసి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేశానండి. జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎం సార్ కాల్ ఎత్తుకొని జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే రాగలని మరి కుర్రోడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి. అడిగకంతా మీ నాన్న తాగి మీ నాన్న పచ్చరావు వచ్చి చనిపోయాడ్రా, నువ్వు అలా చచ్చిపోయారా అనేసి పిల్లలు అంటున్నాడంటండి. తాగి మీ నాన్న చనిపోయాడు, నువ్వు కూడా అలాగే చనిపో అని పిల్లోడిని అంటున్నాడంటే మరి నా కొడుకు ఎవడాడు అనింది? హెడ్ మాస్టరా లేకపోతే ఆ సీనుబాబు అనేవాడా? ఎవడాడు అనింది? పిల్లలు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుంటే నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎందుకే నువ్వు బళ్ళకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు తింటున్నాడంటండి. మరి ఆ పిల్లలకి నా పరిస్థితి రాకూడదనే కదండి హెచ్ఎం సార్ కాళ్ళు ఎట్టుకొని బతిమాలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అనుకుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు చెప్పింది చేయకే కదరా మీ హెచ్ఎం సార్ కోపం పడుతున్నాడు నేను మందరించడం అవుతుందండి. అలా 2-3 సెట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది నీకులాగా మేము చెప్పి కడుక్కుంటాం ఎందుకు వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగలాగానే వచ్చాయండి హెచ్ఎం సార్ని. నా పరిస్థితి మా పిల్లలకి రాకూడదు కదండి, ఎందుకంటే మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలను పెట్టే కదండి నేను బెదిరిస్తున్నాను. ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరిని పెట్టుకుని బెదిరిస్తున్నాను. నా కొడకల్లారా మీ చండాలు ఒడుస్తాం అక్కడికి వచ్చామంటే. చండాలు ఒలుస్తాం నా కొడకల్లారా మీకు. ఆ తల్లి అంటులు కడుక్కొని బతుకుతుంది అని చెప్పనంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలియదు మీకు? నాకు మీ అమ్మ అంట్లు కడుక్కుంటుంది నువ్వు కూడా అట్లనే అయిపోతావు అంట్లు కడుక్కొని చెప్పనంటే అరే మీరు చదువు చెప్పటానికి వెళ్ళారా? ఎరా వాళ్ళు అంట్లు కడిగి బ్రతుకుతున్నారేమో వాళ్ళు. మీకులాగా పెంట తిని బతకట్లేదురా, పెంట తిని బతకట్లా. మీకులాగా పెంట తిని బతకట్లా. ఆ పెంటను మెదళ్ళలోకి ఎక్కించుకొని కులం అనే మలాన్ని మెదళ్ళలోకి ఎక్కించుకొని బతకట్లేదు. వాళ్ళు గౌరవంగా బ్రతుకుతున్నారు. లోఫర్ నా కొడకల్లారా. పేరు వరలక్ష్మి. నిన్న పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను ఇక్కడ దగ్గర ఉంటారనేసి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను దూరం అయిపోతున్నాను. మా ఊరు అసలేంటి 20 మాది 20. వీళ్ళు తల్లులు మాట్లాడుతుంది పిల్లలు. యాక్చువల్గా పిల్లల తల్లులు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది అనేది నేను మీకు వీళ్ళు మాట్లాడిన తర్వాత చెప్తాను. దూరం అయిపోతున్నాను. ఇక్కడ ఏదో జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉంటారనేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి. నేను మరి నా పిల్లల్ని సార్ ఇద్దరిని కోట నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. నేను ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లలు ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నాం అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకొని లోపల మా పిల్లలు మళ్ళీ
అంటే హెడ్ మాస్టర్ అనే వ్యక్తి గౌరవప్రదంగా ఉండి పిల్లలకి చదువు నేర్పిస్తూ వాళ్ళు ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా వాళ్ళు పెరిగి ఆర్థికంగా వాళ్ళు డబ్బులు ఆర్జించాలి, వాళ్ళు ఎదగాలి, జీవితంలో భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండాలని కోరుకోవాల్సిన ప్రధానోపాధ్యాయుడైన హెడ్ మాస్టర్ కూడా ఈరోజు వాళ్ళ కులాలతో వాళ్ళ కులాల పేరుతోనో లేకపోతే ఇతను కులం పేరుతో తిట్టలేదని చెప్తున్నారు వీళ్ళు. నేను మా గ్రౌండ్ మాట్లాడాను అక్కడ లోకల్స్తో. హెడ్ మాస్టర్ అనే వ్యక్తి అయితే మాత్రం డైరెక్ట్గా వీళ్ళని మాట్లాడుతున్నాడంట. మీరు ఈ వీడు పొత్తులు అంటే మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటారంట వీళ్ళు. ఒక మదరు ఆవిడ్ని చాలా తక్కువగా మాట్లాడటం, ఏదో భార్యతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా ఏంటంటే అయితే పొజిషన్ని బట్టి వచ్చే మదం లేదా కులాన్ని బట్టి వచ్చే ఒక అహంకారం, కులం అనే మలాన్ని బట్టి వచ్చే ఒక అహంకారం, అంతే. ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ లీడర్స్ వెళ్ళారు మాట్లాడటానికి. నేను అక్కడ లోకల్స్తో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, గొడవ ఏంటి అంటే పిల్లల మధ్యలో ఈ కాస్ట్ స్లర్స్ ఉపయోగించుకుంటున్నారు చాలా రోజుల నుంచి అని విషయం. అక్కడ కాపు కులానికి సంబంధించిన పిల్లలు ఈ పిల్లలని నేను మొన్న లైవ్లో కూడా చెప్పాను. రిజర్వేషన్స్ అవసరం ఎందుకు అన్నప్పుడు ప్రివిలేజ్, డబ్బు లేని వాడికి, డబ్బున్న వాడికి, ఎక్కువ కులం వాడికి, తక్కువ కులం వాడికి ఉన్న ప్రివిలేజెస్ గురించి మాట్లాడుతూ నేను మాట్లాడాను. ఈరోజు మేము రిజర్వేషన్ తీసుకోకపోవచ్చేమో, నా కుటుంబం తీసుకోకపోవచ్చేమో, లేకపోతే నా టీంలో ఉన్న వాళ్ళం మేము ఎవరం తీసుకోకపోవచ్చేమో, మేము దానికి అర్హులం కాకపోవచ్చేమో, కానీ ఆ ఆపరేషన్కి గురైన వ్యక్తులకి ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలనేది ఎందుకే. ఆ పిల్లలు కాపు కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలు వీళ్ళని కులం పేరుతో తిడుతున్నారు. దానికి ఆజ్యం పోసింది అక్కడున్న మాస్టర్ అని చెప్పని నేను ఇందాక చెప్పానే. ఒకడు బి సీనుబాబు ఇంగ్లీష్ మాస్టరు, కాపులు, శ్రీకాకుళం నుంచి వచ్చాడంటాడు. వాడు మాట్లాడతారు చూడండి, పిల్లలు మాట్లాడతారు చూడండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ మా ఊరు ఎండపల్లి. నేను ఇలా హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బీకలేరు, మాల జాతి ఏం బీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు చంసార్లు వద్దు మాకు. ఆ శ్రీనుబాబు అనేవాడు వాడు కులం పేరుతో తిడుతున్నాడు అంట. అరే శ్రీనుబాబుగా నా కొడక, మేము అక్కడికి వచ్చామంటే నీ చండాలు ఒలుస్తావు. నీ పిల్లలు ఏం చేశారా చదువుకోవటానికి వస్తే? మీ ఎస్సీ వాళ్ళు ఏం చేయలేరంట. నువ్వేం చేస్తావు బే? నువ్వేం చేస్తావు? సొసైటీని ఒక్కొక్కసారి చూస్తే నా కొడుకులు ఏం పెద్ద పీకేది లేదు, పొడిచేది లేదు, ఏం పెద్ద పీకేది లేదు, కానీ లేస్తే మేము మనుషులం కాదని మాట్లాడుతూ ఉంటారు నా కొడుకులు. మీ ఎస్సీ వల్ల ఏం కాదు. అదే ఒక ఉపాధ్యాయుడి పొజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, పిల్లలందరినీ సమానంగా మనుషుల్ని సమానంగా చూడాలి అని చెప్పాల్సిన నువ్వే పెంట తింటే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు? వినండి ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు. మేము చదవమంటున్నారు వాళ్ళు అక్కడ. ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అదిగో విన్నారా, ఆ సార్ ఆడంటం వల్లే ఈ పిల్లలు కూడా పట్టుకున్నారు వాటిల్ని. అందుకని వాళ్ళు కూడా ఆ కులం పేర్లతోనే తిడుతున్నారని చెప్తున్నారు. ముందు నా కొడుకులు అక్కడ నుంచి తీయాలా, సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఉద్యోగాల నుంచి తీయాలా. ఎందుకు తీరో చూస్తాం వాళ్ళని. ఇద్దరు చంసార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం. నేను పలానా స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ పేరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎండపల్లి. నేను ఇలాగా 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు సతీష్ కుమార్. ఇలాగా మా పునరుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారు మీ జాతి ఎంతేనేట్రా, మీ జాతి అని చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లలు మీ ఎస్సీలు ఏం చేయలేరు, ఎస్సీలు
విన్నారా? గొడవ జరిగింది. వాళ్ళు మమ్మల్ని కులం పేరుతో దూషించేసరికి మేము కూడా వాళ్ళ మీద అంటే కొట్టుకున్నారు. పిల్లలు కులం పేరు చెప్పుకొని కొట్టుకుంటున్నారు. మనం ఎటు తీసుకెళ్తున్నాం రా మన సొసైటీని? వాడు ఎవడో శ్రీనుబాబు గారు అంట మీ జాతి ఏంటి అంటున్నాడు. నువ్వే జాతిరా, మేమందరం మనిషి జాతిరా. రే శ్రీనుబాబు, మేమందరం మనిషి జాతి, నువ్వే జాతిరా. నువ్వు తుప్పలకేమన్నా పుట్టావేంట్రా? నువ్వు మనుషులకు పుట్టలేదా నువ్వు? ఎరా, లేకపోతే అడ్డంగా ఏమన్నా పుట్టావేంట్రా నువ్వు? జాతులేడికి మా డాడీ కంప్లీట్ మా డాడీ తాగేసొస్తున్నాడంట. మా డాడీ తాగిపోతా, నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతా పెట్టి మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిరుగుతున్నాడా? అలాగే అరే లోఫర్ నా కొడక, పిల్లడి తండ్రి తాగుతున్నాడు అని తెలిసినప్పుడు అది మంచి అలవాటు కాదు నాన్న, నువ్వు అట్లా ఉండొద్దు. మీ నాన్నగారు తాగుతున్నారేమో అది అని చెప్పాను. అసలు తండ్రి తాగుడు గురించి నువ్వు పిల్లోడితో డిస్కస్ చేయడం ఏంట్రా? వాళ్ళ అమ్మతో మాట్లాడాలి కానీ పిలిపించి. ఆ తండ్రి తాగితే వాడు వచ్చి నిన్ను కొట్టాడేంట్రా? లేకపోతే రోజు నువ్వు వాడికి ఏమన్నా టచింగ్ కలుపుతున్నావా, గ్లాసులు కలుపుతున్నావా ముందు? వాళ్ళ ఇంట్లో జరిగే విషయం గురించి నువ్వు స్కూల్లో చెప్పిపడవటం ఏంట్రా బ్రోకర్? నేను సిగరెట్ కాలుతున్నా, అన్ని కాలుతామని చెప్తున్నారు. అలాగే నాకు మా క్లాస్ పైన పిల్లకి ఇంటికి వెళ్తున్నా, మేము పైన అనుకుంటే అప్పుడు సైకిల్ తాగడానికి ఆడికి వస్తే అందరినీ తిడుతున్నారు. మీరేం జాతర అదవ జాతి అని బసవ శ్రీనివాస్ సార్, గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు. అలాగే అందరూ మాకు అందరికి ఇంటికి వెళ్తున్నారు. మాకు ఈ సారదు. సో ఇది జరిగిన విషయం. మరి ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మీరు కులభావన తెచ్చుకోండి అని చెప్పారు కదండి. తెచ్చుకున్నారండి. పెద్దోళ్ళే కాదు, చిన్న చిన్న పిల్లలు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా 12-13 సంవత్సరాల పిల్లలు కూడా కులభావన తెచ్చుకుంటున్నారు సార్. మన రాష్ట్రం పరిఢవిల్లద్దండి మీరు ఇచ్చిన ఆ జ్ఞాన గుళికలతో పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఒకసారి ఆ జ్ఞాన గుళికలను మింగిన ఆ పిల్లలు మనం ఏం చేయకూడదండి. వాళ్ళకి మళ్ళీ మంచి టీచర్ని పంపించి వాళ్ళకు మళ్ళీ మంచి దారిలో వెళ్ళేటట్టు, అరే కులం అనే మలాన్ని మనం తినకూడదురా, అది మన మెదడులోకి ఎక్కిద్ది, మనల్ని మనుషుల్లాగా ఉంచదు, అది మృగాలుగా మార్చిద్ది, మనిషిని మనిషిలా చూడనివ్వదురా అని చెప్పే ఒక మంచి టీచర్ని పంపించి, ఇంటర్ ఫెయిల్ అయినోడిని కాకుండా ఓ మంచి టీచర్ని పంపించి అక్కడికి కొద్దిగా ఆ ఉన్న లోఫర్ నా కొడుకుల్ని కొద్దిగా తప్పించే ప్రయత్నం చెయ్యాలని ప్రశ్న టీం నుంచి మేము మనవి చేస్తూ, మీరు చెయ్యని పక్షంలో చేసేటట్టు చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.